అనంతపురం జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. చిలమత్తూరు మండలంలో 16 కోట్ల వ్యయంతో చేపట్టే రహదారుల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పసుపు కుంకుమ కార్యక్రమం కింద 25 లక్షల విలువైన చెక్కులను మహిళలకు పంపిణీ చేశారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే మన రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డాక లోడ్ బడ్జెట్ ఉన్నా కూడా అన్ని విషయాల్లోనూ ప్రతి ఒక్కరు కూడా అటు మైనార్టీలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి అందరూ కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ తెలుగుదేశం ప్రభుత్వం బాధపడుతుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికీ ఆశీర్వదిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే రేపు మళ్లీ రానున్న ఎన్నికల్లో పార్టీని కూడా ముందుకు నడిపించి మళ్లీ పార్టీ అధికారంలోకి అందించాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.